నాన్న మిరియాల రసం టేస్ట్ చేసి చెప్తున్నాను ఎలా ఉన్నాయో. మంచిగా మిరియాలు, జీలకర్ర, ధనియాలు హెల్త్కి చాలా మంచిది. నాన్న మిరియాల రసం టేస్ట్ ఎలా ఉంది? సూపర్. మంచిది ఆరోగ్యానికి. తప్పకుండా ట్రై చేయండి ఈ మిరియాల రసం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా పౌడరే అనమాట. మిరియాల రసంలో ఈ మెయిన్ మసాలా పౌడర్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు అండ్ ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 2 రెమ్మల వరకు కరివేపాకు తీసుకోండి. 2 రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 4 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం కరివేపాకు శుభ్రంగా కడిగినప్పుడు తేమ అనేది ఉంటుంది కదా, సో ఆ తేమ పోయేంత వరకు, డ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే అన్ని మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇవన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఎమ్మటనే మిక్సీ ఏమీ పట్టద్దు, కాసేపు పక్కన పెట్టండి. నెక్స్ట్ 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి అండ్ 1 ఉల్లిపాయ తీసుకోవాలి. వీటన్నిటిని పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయ, టమాటోలు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందాక మనం ఫ్రై చేసేసుకున్నాం కదా అదే బౌల్లో అనమాట. నెక్స్ట్ దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా మనకేమి ఎక్కువ పట్టదు, ఈ మిరియాల రసానికి తక్కువ ఆయిలే అనమాట. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తోటే మనం హ్యాపీగా మిరియాల రసం చేసుకోవచ్చు. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోని పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. పోపు దినుసులు కూడా వేసేసుకొని దీంట్లో ఎండుమిర్చి, మీకు నచ్చితే ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. అవి లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇవన్నీ వేసినాక ఆవాలు అనేవి చిట్పట్లాడాలన్నమాట. ఆవాలు అలాగే కరివేపాకు ఇవి వేగినాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలి. కరివేపాకు, ఎండుమిర్చి ఇవి మంచిగా వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలన్నమాట. ఇవి వేసే లోపల త్వరగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఇలాంటి రెసిపీస్ చాలా వెరైటీవి ఉన్నాయి. ఆంధ్ర స్టైల్ రెసిపీస్, అలాగే నాన్ వెజ్, వెజ్ రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా చూడండి, చూసి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే త్వరగా వేగాలంటే మీకు ఒక టిప్ చెప్తాను. టిప్ చెప్పే లోపల త్వరగా లైక్ చేయండి. టిప్ ఏంటంటే మనము కొద్దిగంత ఉప్పు వేసామంటే ఉల్లిపాయలు మంచిగా త్వరగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి కొద్దిగంత ఉప్పు వేసుకోండి, ఎక్కువేం అవసరం లేదు. తర్వాత మళ్ళీ కావాలంటే మనము వాటర్ పోసేటప్పుడు అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగంత ఉప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ఈ రెండింటిని ఫ్రై చేయాలి. ఇప్పుడు మంచిగా వేగినాయి కదా, దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు పసుపు వేసి ఫ్రై చేయాలి. ఇవి పసుపు కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ మిరియాల రసంలో మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన స్టమక్కి మంచిగా హెల్ప్ఫుల్ అయ్యే ఇంగ్రీడియంట్సే, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ 4 టమాటాలు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ 4 టమాటాలు కూడా వేసేసేయాలి. పొడుగ్గా కట్ చేసి వేయాలి. అన్నీ కూడాను చిన్న చిన్నగా ఏమీ కట్ చేయక్కర్లేదు, పొడుగ్గానే కట్ చేసేసి వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు ఆల్రెడీ మనం ఇందాక ఉల్లిపాయలు వేగడానికి వేసాం కదా, సో అది అయితే సరిపోతుంది. నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం చూడండి దినుసులు, వీటిని ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో చిన్నులపాయ వేసుకోవాలి. చిన్నులపాయ వేసుకొని ఒక 4 రెమ్మలు చిన్నులపాయలు వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. చిన్న నిమ్మపండే, ఎందుకంటే 4 టమాటాలు తీసుకున్నాం కదా, సరే కాబట్టి చూసి వేసుకోండి, లేకపోతే పులుపు అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ ఇవన్నీ వేసేసుకొని చింతపండు వేసేసుకొని కాసేపు సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఇవన్నీ టమాటాలు అండ్ చింతపండు ఈ రెండు కొద్దిగా సాఫ్ట్ అవ్వనివ్వాలి. త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే మనం కొద్దిగా వాటర్ పోసామంటే త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ మధ్యలో చెప్తున్నాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే టిప్స్ ఇవన్నీ నేను మధ్యలో చెప్తూ ఉంటాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. అండ్ మూత పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే సాఫ్ట్ అవుతుంది, పైగా త్వరగా కుక్ అవుతుంది, మెత్తబడతాయి అన్నమాట. మీకు టైం కూడా మంచిగా సేవ్ అవుతుంది. చూసారంటే కొద్దిగా అంతా సాఫ్ట్ అయ్యింది. పూర్తిగా వాటర్ ఇంకిచ్చారంటే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. చింతపండు అండ్ టమాటోలు బాగా పండిని తీసుకున్నారంటే మీకు ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు చూసారంటే టమాటోలు అండ్ చింతపండు రెండు మగ్గిపోయినాయి మంచిగా. ఈ టైంలో మీకు నచ్చితే కొద్దిగంతా కారం వేసుకోండి. ఎందుకంటే ఇందాక మనము మిరియాలు వేసుకున్నాం కదా, సో చూసి కారం అనేది వేసుకోండి, లేదంటే ఘాటు అనేది ఎక్కువ అవుతుంది. ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే మనకి మిరియాల ఘాటు సరిపోతుంది. తర్వాత చట్టి నిండుగా వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసుకొని ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరగనియండి. ఈ వాటర్ అంతా బాగా మరగాలన్నమాట. మనకి బబుల్స్ వస్తాయి అంటారు కదా, ఆ విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మరిగించుకున్నారంటే చూడండి ఈ విధంగా నురగలాగా వచ్చేసి ఇప్పుడు తెరలడానికి రెడీగా ఉంది. ఇంకా మంచిగా మరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం చూడండి, ధనియాలు, మిరియాలు అండ్ కందిపప్పు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కరివేపాకు, చిన్నులపాయ, ఈ పౌడర్ని ఈ టైంలో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసేసుకొని బాగా తెరలించుకోవాలి. ఈ టైంలో బాగా తెరిలినప్పుడు మాత్రమే ఈ పౌడర్ అనేది యాడ్ చేయాలి. వేసేసి మంచిగా తెరలించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు తెరలియాలి. చింతపండు వేసాం కదా కాబట్టి కొద్దిగంత ఎక్కువసేపు తెరలాలి. ఒక 10 minutes మరిగించండి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అటు హై కాదు, అటు లోలో కూడా కాదు, సిమ్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తెరలాలి. అప్పుడైతేనే మన మిరియాల రసం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాయి అండ్ ట్రిక్స్ కూడా ఫాలో అవ్వారంటే టేస్టీగా ఉంటుంది మిరియాల రసం. దీంట్లోకి చప్పిడిపప్పు అంటారు కదా, చప్పిడిపప్పు వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. అండ్ గుత్తి వంకాయ కూడా నంచుకోండి, సూపర్ అల్టిమేట్గా ఉంటుంది. నాకైతే ఫేవరెట్ డిష్ అనమాట. నాకే కాదు అందరికీ ఇది ఫేవరెట్ డిష్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. మరిన్ని రెసిపీస్ కోసం త్వరగా సబ్స్క్రైబ్